ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ సందేశం నీ కంటపడిందంటే మామూలు విషయం కాదు. తల్లి, నిర్లక్ష్యం చేశావంటే ఈ యొక్క అదృష్టం ఈ జన్మలో రాదు అని మన బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, మీరు ఎంత దూరం వెళ్ళినా, ఎంత కోపంతో నన్ను దూరం పెట్టినా నేను మాత్రం ఒక్క అడుగు కూడా వెనక వేయను. మీ వెంటే ఉంటాను. మీ శ్వాసలోని, మీ కన్నీళ్ళలో, మీ నిశ్శబ్దంలో, మీ ఒంటరితనంలోనూ ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న కథ కూడా అలాంటిదే. ఒక భక్తుడు కదే. తను చిన్నప్పటి నుంచి నాకు పెద్ద భక్తుడు. షిరిడీకి ఎన్నోసార్లు వచ్చాడు. ఎంతో ప్రేమతో పూజించాడు. కానీ ఒక కాలం వచ్చి అతని జీవితం ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. ఉద్యోగం పోయింది, చేసిన వ్యాపారం దివాలా అయింది, ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అతన్ని అర్థం చేసుకునేవారు ఎవ్వరూ లేకపోయారు. అతను ఒక్కడే పోరాడుతున్నట్టుగా అనిపించింది. ఒకరోజు అతను జీవితమే అంటే తనని మోసం చేసింది అనిపించింది. ఆ రోజు ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు, బాబా, ఇక నువ్వు నాకు అవసరం లేదు. దేవుడు అంటే నమ్మకంతో ఉండదు. నేను పూజించినా సరే ప్రయోజనం లేదు. నా జీవితంలో పూర్తిగా నా జీవితం అనేది చీకట్లో పడిపోయింది. నిన్ను చూడను, నీ ఆలయంలోకి అడుగు పెట్టను కూడా అని ఆ మాట చెప్తూ అతని హృదయం అనేది ముక్కలు అయిపోయింది. అతని జీవితం మీద అతనికి విరక్తి పుట్టింది. అతను ఇలా అనుకున్నాడు, ఈ ప్రపంచంలో ఎవరిపైనా అంటే ఎవరికైనా సరే ప్రేమ లేదు. నన్ను పట్టించుకునే వారు లేరు. దేవుడు పట్టించుకోకపోతే మనిషి ఎందుకు పట్టించుకుంటాడు? తల్లి, అతను నన్ను వదిలేశాడు అంటే నేను అతన్ని వదిలేస్తానా? ఒక తల్లి తన పిల్లవాడు కోపంతో తిట్టినా ప్రేమను తగ్గించుకుంటుందా? లేదు కదా. నా బిడ్డ కోపంగా ఉన్నా, కన్నీళ్లతో ఉన్నా నేను అతని దగ్గరే ఉన్నాను. కానీ అతన్ని చూడలేదు, అంతే. కన్నీళ్లతో ఉన్నాను, నేను అతని దగ్గరే ఉన్నాను. అతను నన్ను చూడలేదు. కొన్ని రోజులు జరిగే కొద్దీ ఇంకా దిగజారిపోయింది. మనసు బలహీనమై శరీరం అలసిపోయింది. జీవితం మీద నమ్మకం పోయింది. అతను ఇలా అనుకునేవాడు, నా కథ పూర్తి అవ్వాలి, నాకు ఏ ఆశ లేదని. ఆలోచనలు చీకట్లోకి వెళ్ళిపోయాయి. అతని మనసు శూన్యంగా మారింది. రోజు రాత్రి తన గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకేం చేయాలి? ఎవరు లేరు, నన్ను చూసుకునేవారు కూడా లేరని అంటారు. ఆ రోజు రాత్రి అతను నిద్రపోయాడు. కానీ అతను నిద్రలోనే అతని దగ్గరికి వచ్చాను. అతని తల దగ్గర కూర్చొని నా చేతిని అతని తల మీద ఉంచాను. నేను మెల్లగా అన్నాను, అదే, నువ్వు నన్ను వదిలేసావని అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను, నీ చేతిని ఎప్పుడూ కూడా వదలను తల్లి. నీ బాధ నాకు తెలుసు, నీ కన్నీళ్ళు నాకు తెలుసు. నువ్వు చివరికి నిలబడే రోజు దూరంలో లేదు. రేపు నీకు ఒక సంకేతం వస్తుంది, దాన్ని వదలవద్దు. అతను ఉదయం లేచినప్పుడు కళ నిజమా కాదా అన్న సందేహంలో ఉన్నాడు. కానీ హృదయంలో ఏదో కదిలింది. ఎంత కోపం ఉన్నా, ఎంత బాధ ఉన్నా ఏదో ఒక చిన్న వెలుగు అతనిలో మెరుపులా తాకింది. కానీ వెంటనే అతను తనతో అన్నాడనమాట, నేను నా మైండ్లోకి వచ్చిన కలలో దేవుడంటూ ఏమీ లేదు. ఆ రోజు అది బయటికి వెళ్ళాడనమాట. అతని ముఖంలో ఇంకా నిస్సహాయత, అంటే చాలా బాధతో ఉన్నాడు. చీకటి అంటే రోడ్డు మీద నడుస్తూ ఒక వృద్ధుడు అతని దగ్గరికి వచ్చేలా ఇలా అన్నాడు, బాబు, నేను తిన్న అన్నం చాలా రుచిగా ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని. అది విన్న అతను షాక్ అయ్యాడు. నేను ఎవరికి భోజనం పెట్టలేదు కదా అని. వెంటనే అతని హృదయంలో ఒక మాట ఇచ్చాను, అది సంకేతం. తల్లి, ఒక పెద్ద మనిషి తాను ఒకటి కొని ఇచ్చాడనమాట. ఎందుకు నాకు ఇదంతా చెప్తున్నారు తాతయ్య అని అడిగాడు. ఆ వృద్ధుడు, నువ్వు అంటే నువ్వే అన్నాడు. బిడ్డ, రాత్రంతా దేవుణ్ణి ప్రార్థించాను అన్నం కోసం, నిన్ను ఆయన పంపాడు. ఆ మాట ఆ హృదయంలో ఒక మెరుపు లాంటి మనసుని తాకింది. కానీ వెంటనే అతని అహం మాట్లాడింది, ఇది యాదృచ్ఛికం బాబా చేసిన అద్భుతం కాదు. అసలు నిజం ఏంటంటే అది ఒక అద్భుతం, అంటే మొదటి అడుగు అన్నమాట. తిరిగి నన్ను నీ వైపు తిప్పిన రోజు. అవును తల్లి, ఈరోజు నువ్వు వినబోయే కదా, నిన్ను కూడా మార్చబోయే కదా, నీ జీవితం కూడా ఆశతో నింపబోయే కదా. ఆ రోజు ఆ వృద్ధుడు చెప్పిన ఒక మాట, దేవుడు నిన్ను పంపాడు బాబు. అది హృదయంలో చిన్న వెలుగు వెలిగించిన అతను ఇంకా అంగీకరించలేదు. అతని మనసు ఇంకా గాయంతో నిండి ఉంది. ఇంకా కోపం ఉంది. ఇంకా నమ్మకాన్ని కోల్పోయేటటువంటి దుఃఖం ఉంది.
ఇది యాదృచ్ఛికం కాదు, ఇది అద్భుతం కానే కాదని తనకు తానే చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. కానీ బిడ్డ, నీకు తెలుసా, మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఇచ్చే సంకేతాలు అతను చేరేటటువంటి దూరం వెళ్ళినా నా దారి అంటే అతని వద్దకే వస్తుంది. ఎందుకంటే నేను వదలని ప్రేమ, వదలని శ్వాస, వదలని దారి. ఆ రోజు సాయంకాలం అది ఇంటికి వెళుతూ ఉంటే రోడ్డు పక్కన చిన్న బాణసంచా షాపు వద్ద ఒక అమ్మాయి ఒక అమ్మతో కూర్చుంది. చాలా అలసిపోయింది, ఆకలితో ఉంది. అమ్మ దగ్గర డబ్బు లేదు. వారు ఇలా అనుకున్నారు, ఈరోజు అమ్మ లేకపోతే భోజనం కూడా ఉండదు కదా అని. అమ్మాయిని చూశాడు. ఆమె కళ్ళలో ఆకలి, చిన్న చేతుల్లో అలసట, ముఖంలో దుఃఖం. అతని హృదయంలో ఒక్కసారిగా ఇలా అన్నాడనమాట, ఎవరికి కూడా జీవితంలో బాధ ఉంటుంది, నాది మాత్రమే కష్టం అనుకున్నాను. అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చిన్నమ్మాయి చెవిలో మెల్లగా అన్నాడు. కేవలం ఆ బిడ్డ అమాయకంగా నవ్వుతూ ఇలా అనింది, అన్నా, నాకైతే భోజనం ఉంటే నిద్రపోతాను. అది గుండెల్లో ఒక్కసారిగా గుచ్చుకుందనమాట. వెంటనే అతను ఆమె దగ్గర ఉన్న చిన్న వస్తువులన్నీ కొనేశాడు. ఆమె అమ్మాయికి ఇచ్చాడనమాట. అవసరం లేదు, కానీ అమ్మాయి ఈరోజు నవ్వాలి. అమ్మాయి ఆనందంతో అతని చేతిని తడిమేలా అంది, అన్నా, నువ్వు దేవుడు పంపిన వాడివి అని. ఈ మాట వినగానే అతని గుండెల్లో ఒక చలనం, ఒక కంపనం మొదలైంది, ఒక వెలుగు. అతను సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ హృదయంలో మాత్రం ఒక ప్రశ్న మొదలైంది. నేను దేవుణ్ణి నమ్మను అన్నాను, కానీ దేవుడు నన్ను ఎందుకు పంపాడు అని అంటున్నారు. అదే బిడ్డ, నా పిలుపు, అదే తిరుగు ప్రయాణం, అదే నా ప్రేమ. మళ్ళీ ఇంటికి వెళ్ళి నిద్రపోతున్నాడు. మళ్ళీ రాత్రికి అతనికి కల వచ్చింది. ఈసారి నేను అతని ముందు కూర్చున్నాను. నేను అతని కళ్ళలోకి చూసి ఇలా అన్నాను, అది నువ్వు నమ్మలేకపోయినా సరే నమ్ముతున్నాను బిడ్డ. నీ హృదయం ఇంకా మంచిది, నీలో ఇంకా కరుణ ఉంది. నీలో జీవితానికి నువ్వు వేసుకున్న తీర్పు అంతము కాదు, నీకు అదే ఇంకా పూర్తవలేదు. నిన్ను మార్చబోతున్నాను తల్లి. నిన్ను కష్టాలు ఏదైనా దానికి తయారు చేస్తున్నాను. అతను నా కళ్ళలోకి చూస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. బాబా, ఇన్ని రోజులు నిన్ను వదిలేశాను, నిన్ను నమ్మను అన్నాను. నిన్ను నమ్మను అన్నాను. నీకు కోపం రాలేదా బాబా? నమ్మి అతని భుజంపై చేయి పెట్టాను. పిల్లవాడు తల్లిని కోపంతో తిట్టినా తల్లి ప్రేమ తగ్గుతుందా అని ఏడుస్తూ నేలపై పడి నా పాదాల దగ్గర తల ఉంచాడు. ఆ రోజు ఉదయం అతను మొదటిసారి ఒక మార్పుతో లేచాడు. గుండెల్లో చిన్న వెలుగు, చిన్న విశ్వాసం, చిన్న ఆశ. ఆ రోజు అది తనతోనే అన్నాడు, నేను తొలిసారి ఏదైనా సరే మంచి పని చేయాలి. అతను రోడ్డుపై ఉన్న ఒక వ్యక్తికి భోజనం పెట్టాడు. తర్వాత ఇంకొకరికి, ఒక రోజులో 3 వారం తర్వాత 10 మందికి, నెలలో 20 మందికి. అప్పుడు అతనికి అర్థమైంది, నేను దేవుణ్ణి నమ్మకపోయినా దేవుడు నన్ను నా చేతుల ద్వారా పనులు చేయిస్తున్నాడు. ఇదే అద్భుతం. 2 నెలలు గడిచాయి. అది చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. భోజనం పెట్టడం, మందులు కొనివ్వడం, ఎవరైనా రోడ్డు మీద పడి ఉంటే లేపడం. అతను వెళ్ళగానే నేను రాసిన దారిలోనే నడిచాడనమాట. 3 నెలల్లో అతను ఒక పెద్ద అద్భుతం జరిగింది. పెద్ద కంపెనీల్లో అతను ముందుగా వేసినటువంటి మంచి పనులు అనేవి ఎవరో గుర్తించారు. అతనికి ఉద్యోగం ఇచ్చారు, మంచి జీవితం, మంచి గౌరవం. అతను ఆశ్చర్యపోయాడు. నేను పడిపోయిన చోటే మళ్ళీ నా సాయి తండ్రి నన్ను నిలబెట్టారు అని ఆ రోజు అతను నేరుగా నా ఆలయంలోకి వచ్చాడు. నేను అక్కడే కూర్చున్నట్టు అతనికి అనిపించింది. అతను చేతులు జోడించి ఇలా అన్నాడు, బాబా, నేను చూడను అన్నా ఈరోజు నీ ముందుకు వచ్చి నిలబడ్డాను. నువ్వు నాకు చేసిన దయ ఎలా చెప్పగలను అని. ఈరోజు అతని జీవితం పూర్తిగా మారిపోయింది తల్లి. అతను ఎప్పుడు 10 మంది జీవితం నిలబెట్టి మనిషిగా మారాడో, అనాథకుడిగా ఆహారం, వృద్ధులకు ఆహారం, పిల్లలకి చదువు, ప్రతి పని నా పేరుతో నామస్మరణం చేస్తూ నా దయతో నన్ను నమ్ముతూనే ఉన్నాడు. బాబా, నాకు అద్భుతం చేసిన రోజే నా పునర్జన్మ. ఇదే నా ప్రేమ. బిడ్డ, నన్ను వదిలి వెళ్ళిపోయిన వాడివి కూడా నిన్ను ఎప్పుడూ కూడా వదలను. నీ కన్నీళ్ళు ఎంత పెద్దవైతే నా దయ అంత పెద్దది. నీ బాధ ఎంత లోతైనది అయితే అద్భుతం అంత గొప్పది. ఇప్పుడు నువ్వు వింటున్నటువంటి కదా నీ జీవితానికి అదే వెలుగు కావాలి. చీకట్లో నేనున్నాను, నీ దారిలో నేనున్నాను, నీ శ్వాసలో నేనున్నాను. విశ్వసించు, నేను నిలబెడతాను అని మన బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.